ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఐశ్వర్య యోగం 23వ నామం శ్రీ లలితాపరాభట్టారిక అమ్మవారి యొక్క 23వ నామాన్ని మనం తెలుసుకుందాం. ఆ నామం యొక్క మహిమ, అలాగే ఆ నామం పఠించడం వల్ల కలిగేటువంటి ఫలితాన్ని గురించి తెలుసుకుందాం. ముందుగా గణేశుడి ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. హరి ఓం. ఈరోజు మనం ఐశ్వర్య యోగం లలితాపరాభట్టారిక అమ్మవారి యొక్క 23వ నామాన్ని తెలుసుకుందాం. ఓం పద్మరాగ శిలాదర్శ పరిభావికపోలభువే నమః. ఓం పద్మరాగ శిలాదర్శ పరిభావికపోలభువే నమః. ఓం పద్మరాగశిలాదర్శ పరిభావికపోలభవే నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం పద్మరాగశిలాదర్శ పరిభావికపోలభువే నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం పద్మరాగశిలాదర్శ పరిభావికపోలభువే నమః. అమ్మవారు ఎర్రగా పెంపుల వర్ణంలో శోభిస్తూ ఉంటుంది కనుక ఆ తల్లి చెక్కిళ్ళు అంటే బుగ్గల ప్రాంతం కూడా ఎర్రగా ఉంటుంది, మెరిసిపోతూ ఉంటుంది. అవి పద్మరాగమణులతో తయారైనటువంటి అద్దాలను కూడా మించి ప్రకాశిస్తున్నాయని చెప్పేసనే మనకి పైనామం మనకి తెలియజేస్తుంది. మరొక విధంగా కూడా మనం తెలుసుకోవచ్చు. పద్మరాగాలను అద్దాలను కూడా తిరస్కరించే చెక్కిళ్ళు కలిగే అమ్మవారు. అద్దాల్లో ఎదుటివారి ముఖాలు కనిపిస్తాయి. అమ్మవారికి ఎదురుగా ఉన్నవారు తమను తాము ముఖంలో చూసుకోవచ్చును. అద్దంలో మనం కనుక చూసుకున్నట్లయితే మన ప్రతిబింబం మనకు కనపడుతుంది. అలాగే అద్దంలో చూడలేకుండా అమ్మవారిని కనుక మనం చూసినట్లయితే మన యొక్క ప్రతిబింబం అమ్మవారిలో కనపడుతుంది. అదే అక్కడ విశేషం. అనగా అమ్మ భక్తులు అమ్మలో ప్రతిఫలిస్తారు. అంటే మనం అమ్మలో ఉన్నాం, అమ్మ కడుపులో ఉన్నాం, చివరకు అమ్మ అయిపోతారు. అంతరార్థం పరిశీలిద్దాం. అమ్మవారు తన భక్తులను తన అంతటి వారిని చేస్తుంది. మనం చేయవలసింది ఆమె దగ్గరికి వెళ్ళడం. ఆమె దగ్గరకు వెళ్ళాలంటే ఆమె పుత్రులుగా అందరినీ భావించి ప్రేమిస్తే చాలు. సృష్టికర్తకి భేదం లేదని గ్రహించడమే ఈ నామం యొక్క అంతరార్థం. ఈ నామం యొక్క అర్థం ఏంటంటే సృష్టికి అలాగే సృష్టికర్తకి భేదం లేదని మనం గ్రహించాలి. అది అలాగే ఈ నామం యొక్క ఫలితం ఏంటంటే ఎవరిని చూసినా అసహ్యం కలుగుతూ ఉంటుంది కొంతమందిని, ఎవరి అభివృద్ధిని చూసినా ఓర్వలేకపోతూ ఉంటారు కొంతమంది. అలాగే ఈర్ష్య అనేది, అసూయ అనేది లక్షణాలతోటి కృంగిపోతూ చివరకు అనారోగ్య పాలవుతూ ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళు ఈ మంత్రాన్ని రోజు 11 సార్లు జపిస్తే మనకి ఈ అసూయ ద్వేషాలు పోతాయి. అలాగే చిన్న చిన్న తప్పులు కూడా కోపం తెచ్చుకుని విద్యార్థులను శిక్షించేటువంటి ఉపాధ్యాయులు, కొంతమంది ఉపాధ్యాయులు చిన్న తప్పు చేసినా ఆ విద్యార్థిని కఠినంగా శిక్షిస్తూ ఉంటారు. అటువంటి ఉపాధ్యాయులు ఈ మంత్రాన్ని 41 రోజులు చెప్పిస్తే ఈ అవలక్షణాన్ని వాళ్ళలో సహనం వస్తుంది. అందుకని ఉపాధ్యాయులు తప్పనిసరిగా 41 రోజులు ఈ మంత్రాన్ని పఠించితే విద్యార్థుల మీద ప్రేమతో ఉంటారు. విద్యార్థులకు ప్రేమతో బోధించే మంచి అధ్యాపకులుగా పేరు తెచ్చుకుంటారు. అలాగే నాయకులు చెడ్డ పేరు వచ్చిందని బాధపడుతున్నప్పుడు ఈ మంత్రాన్ని కనుక నాయకులు 41 రోజులు రోజు 108 సార్లు ఈ అమ్మవారిని కనుక నామాన్ని పఠించినట్లయితే ఆ నాయకుడికి చెడ్డ పేరు పోతుంది. ప్రజల్లో చెడ్డ పేరు వచ్చేసిన నాయకుడికి. అటువంటి నాయకులు ఈ అమ్మవారి యొక్క నామాన్ని 23వ నామాన్ని రోజు 108 సార్లు 41 రోజులు పఠించినట్లయితే ప్రజల్లో మంచి భావన కలుగుతుంది. ఈయన మా నాయకుడు చాలా మంచివాడు అనేటువంటి పేరు తెచ్చుకుంటారు. అలాగే
పిల్లలతో అస్తమానం తగాదా పడేటువంటి తల్లిదండ్రులు ఈ మంత్రాన్ని 18 సార్లు చెప్పిస్తే తగాదాలు రాకుండా ఉంటాయి. కొంతమంది పిల్లలతోటి తగాదాలు పడుతూ ఉంటారు తల్లిదండ్రులు. అటువంటి వాళ్ళు రోజు కనుక 18 సార్లు చెప్పిస్తే కనుక ఆ తగాదాలు పోతాయి. అలాగే కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది. ఆ కుటుంబం అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. అందుకని తప్పనిసరిగా ఈ 23వ నామాన్ని, అమ్మవారి యొక్క నామాన్ని వీలైనన్ని సార్లు పఠించి మీరు మీ కుటుంబం ఆనందంగా ఉండాలని కోరుకుంటూ, మీకు నా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాపాక వెంకట ప్రభాకర్.